మామగారు మీ పేరు మామగారు? ఆది సుందరండి. మామగారు ఎంత వయసు ఉంటుంది మీకు? నాకు 69 నిండినాయి. 70 రేపు జూన్లో వస్తుంది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం అయితే ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. ఓకే. ఏం చెప్తారు మీ అనుభవంతో అసలు ఈ ప్రభుత్వ పనితీరు గురించి ఏం చెప్తారు? అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు వచ్చిందండి. చాలా అభివృద్ధి జరుగుతున్నది. ధైర్యం అనేది ప్రజల్లో ఒక రకమైన నమ్మకం, విశ్వాసం అనేది గవర్నమెంట్ మంచిగా పనిచేస్తున్న ఒక విశ్వాసం కూడా ప్రజలలో వచ్చింది. ఎందుకంటే అంతకుముందున్న గవర్నమెంట్ ఉండగా ఒక రకమైన భయంకరమైన ఏది మాట్లాడడానికి వీల్లేదు, ఏదో పాయింట్ అవుట్ చేయడానికి వీల్లేదు, ఏదో ఒకటి దాడి జరుగుతుందని భయపడేవాళ్ళు జనం. ఇప్పుడు ఆ వాతావరణం మీద కాదు, అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ముసుగులో కూడా కొంతమంది వాళ్ళ స్వార్థంగా చేయాలని చూస్తున్నారు, కానీ దాన్ని కూడా రానివ్వటం, దాని మీద కూడా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో మంచిగా జరుగుతుంది. రోడ్లన్నీ కనీసం విషయం వచ్చేసరికి రోడ్లన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. సిమెంట్ రోడ్లు వేస్తారు. నేను 5వ లైన్ ఉన్నా, కాకపోతే వాన వచ్చిన కూడా చెరువులో తయారవుతుంది. అది కొంచెం మళ్ళీ వేస్తారని అంటున్నారు. రోజులు పెట్టామని, అది సంతోషకరమైన విషయం. మా అమ్మగారు డెవలప్మెంట్ గురించి అసలు ఏం చెప్తారు? చంద్రబాబు వచ్చాక డెవలప్మెంట్ జరుగుతుంది అసలు జరగట్లేదా? డెఫినెట్గా జరుగుతుంది. క్లియర్గా కనిపిస్తుంది కదండి మనకి, ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి, ఎన్ని టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుంది, చాలా చాలా బాగా జరుగుతుందండి. నో డౌట్ దాని గురించి చెప్పక్కర్లా, కనిపిస్తుంది మనకి. అంటే చంద్రబాబు గెలిచాక ప్రజలను పట్టించుకోవడంలో ప్రజలు మోసం చేశారని కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అంటే మనం డీప్గా పోవడం తెలియదు. అంటే రాజకీయం అనేసరికి రకరకాల లోపతాపాలు, ఎట్లా గెలిచిన వాళ్ళని ఎలా పడగొట్టాలని చూడాలి, ఎట్లా బురదల్లి వాళ్ళని, అది ఒక రాజకీయంగా వాళ్ళు ఎదగాలని చూస్తుంటారు. అది కరెక్ట్ కాదు. వాస్తవం ఏమిటనేది మనకు తెలుస్తుంటుంది కదా, చూస్తుంటాం. సో అంత కాదండి, ప్రజల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు వీళ్ళు. ఒక హింస అనే ప్రవృత్తి లేకుండా అహింసాయుతంగా, శాంతియుతంగా మన స్టేట్ని, మన కంట్రీని డెవలప్ చేసి మన ప్రపంచంలోనే ఒక మంచి స్టేట్గా మనం నిలబెట్టాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వంతు వాళ్ళు చేస్తున్నారు. అంటే చంద్రబాబు ప్రజలు మోసం చేశాడు, చంద్రబాబు 420 కేసులు అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు కదా. అవన్నీ చాలా దురదృష్టకరమైన విషయం. ఏంటంటే అనవసరంగా ఇట్లా ప్రాపగండా చేసేసి ఏదో దానివల్ల ఏదో నమ్ముతారు అనుకుంటారు. ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా. ఒకప్పుడు తెలివి తక్కువ, ఒకసారి నమ్మారు, మోసపోయారు, ఇంతకాలం నమ్ముతారు. ఇది వాళ్ళకి తెలిసింది. అన్నంత మాత్రమే రియాలిటీ అనేది భగవంతుడు తెలుసు, మనం చూసే వాళ్ళకి తెలుసు. అదే ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఉంటే ఎక్కడ లుక్కులు అసలు ఉండకుండా ఉండదు. ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో అపోజిషన్ ఉంటుంది, స్వార్థాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, మంచి ఉంటుంది. ఒక పాలు మంచి జరుగుతుంది, 3 పాలు చెడు జరుగుతుంది. కలియుగంగా అయినప్పటికీ ఆ మంచి పాలు ఎక్కడ పోతుంది, ఆ మంచిలో మనం అందరం ఉన్నాం అనుకునేది. అంటే చంద్రబాబు ప్రజలను పట్టించుకోకుండా దోచుకుంటున్నాడు, ప్రజల దగ్గర నుంచే దోచుకుంటున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. పెట్టుబడులు ఏమి రావట్లేదు, గతంలోనే బాగుంది, ప్రజలకి అని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని. నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదండి, ఇప్పుడు ఎవరైనా అభివృద్ధి చేసే వాళ్ళు వదులుకుంటారండి. మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి కదా, ఎన్నికలు క్లియర్గా తెలిసిపోతుంది. అంటే మనకు తెలుస్తుంది కదా, కరెక్ట్ కానే కాదని వాస్తవం అనేది వీళ్ళు మార్చినంత మాత్రాన, వీళ్ళు ప్రాపగండా చేసినంత మాత్రాన వాస్తవం ఎక్కడ పోయి ఎన్నికలు తెలియదా? ఎన్నికలు ఎవరికి ఓటేస్తారని తెలియదు అని భయపెట్టి ఓటేసి దాడి చేసే ఒక సంస్కృతి పోయింది కదా. ఆ సంస్కృతిని రావాలని మళ్ళీ చూసుకుంటే ఎవరికి ముప్పది వాళ్ళకే ఎప్పుడు ఎదురొస్తుందని. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు వచ్చాక ప్రజలు మోసం చేశారు. ఇచ్చిన హామీలు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నవరత్నాల పేరిట టైం టు టైం ఇచ్చారని చెప్పి కూడా మాట్లాడుతున్నారమ్మా, ఏం చెప్తారు? అవి కొంత నిజమే. ఆయన ఇచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎవరికైనా ఇప్పుడు మీకు పని చేసి మంచిగా చెప్పామనుకోండి, ఏదైనా మీకు హెల్ప్ చేస్తే మీరు తప్పకుండా ఏ ప్రభుత్వం చేసి వాళ్ళు మంచిగా చేశారని చెప్పుకుంటారు. చేయని వాళ్ళు ఆపోజిషన్గా మాట్లాడతారు. అదే జరుగుతున్నది. అప్పుడు కొంతమంది సంతోషపడ్డారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో కొంత అవినీతిగా, కొన్ని స్వార్థంతో కొంతమందికి అనవసరంగా డిజర్వింగ్ క్యాండిడేట్స్కి ఇవ్వకుండా చేయటం వల్ల ఏమవుతుందంటే, అది వాళ్ళని ఈ ప్రభుత్వం తీసేసరికి వాళ్ళకి అసంతృప్తి వస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు వాళ్ళు ఏంటంటే చెడుగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ గోయింగ్ అని, అది జరుగుతుంది తప్పితే అదేం లేదు. అంటే చంద్రబాబు వచ్చాక ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసేస్తున్నారు చంద్రబాబు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరైతే అందరికీ ఇచ్చాడు, సక్రమంగా పరిపాలన చేసి. అంతేనండి, ఏ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి తగ్గినట్టే చూసుకుంటారు. కింద ప్రభుత్వం వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఏమైనా అపోజిషన్ వాళ్ళు సజెస్ట్ చేస్తే మా ప్రభుత్వం మాకు తెలుసు, మేము ఏమైనా చేస్తాం, మాకు తెలుసు, మీరు చెప్పేది ఏంటి అని. అసలు శాసనసభకి రాకుండా మన డబ్బులు తింటూ మనం ట్యాక్సులు కడుతున్న ఆ డబ్బులతో వాళ్ళందరూ శాసనసభలు జరుగుతున్నప్పుడు ఎంతెంత డబ్బు ఖర్చు అవుతుందని ఒక రోజుకి కొన్ని థౌజండ్స్ ల్యాక్స్లో ఖర్చు అవుతుంది కదా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎలక్షన్? వాళ్ళు జాయిన్ అయినప్పుడు, ఎలక్షన్లో గెలిచినప్పుడు వాళ్ళు దట్ ఈస్ దర్ డ్యూటీ, మినిమం రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు అటెండ్ అయ్యి
అదేంటి శాసనసభలో మాట్లాడాలి. అది ఎక్కడ బయట నుంచి కామెంట్ చేస్తే ఈజ్ ఇట్ ఆఫ్ నో యూస్, ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. అంటే మాకు ప్రతిపక్షం లేదు అందుకే మేము అసెంబ్లీకి రావట్లేదు అంటున్నారు. వాటి ప్రతిపక్షం నువ్వు గెలిచావు, నువ్వు ఒక్కడే గెలిచావు, అదే నువ్వు ఒక్కడే ప్రతిపక్షం, నీ నోరు ఉంది, నువ్వు మాట్లాడు. అంతేగాని ప్రతిపక్షం అంటే ఏంటి? అక్కడ ప్రతిపక్ష హోదా ఎందుకు అసలు? మనం ఒక్కొక్కరి దానిలో మాట్లాడాలి, పవర్ఫుల్గా మాట్లాడాలనుకుని ఉన్న సమస్యలు పరిష్కరించాలి. ఈజ్ ఇట్ నాట్ ఎనఫ్ సింగిల్ పర్సన్? ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చదువుకోవాలి. చదువుకుని వాళ్ళు కూడా మాస్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు అనకూడదు అంటే అవినీతిగా తాగించడం చేయడం చేసి వాళ్ళు ఏదో ఆ మత్తులో ఎవరో వేసేస్తూ ఉంటారు రోడ్లు. దానివల్ల ఏమవుతుంది, మంచి వాళ్ళు కూడా అవకాశం పోతుంది. సో ఎడ్యుకేటెడ్గా ఉండాలి, నాలెడ్జ్ తెలుసుకోవాలి, వాటి గోయింగ్ అనేది తెలుసుకోవాలి. వాళ్ళు దాన్ని ఒక వాల్యూ, ఓటు వాల్యూ తెలుసుకొని ఓటు మన ఆయుధం అది. ఓటు వేస్తే మంచి వాళ్ళకి వేస్తే మనకే మంచిది, లేకపోతే మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో మరి ఏదైతే చంద్రబాబు వచ్చాక మెడికల్ కాలేజెస్ విషయంలో ప్రైవేటీకరణ చేస్తుంటే చంద్రబాబు గతంలో జగన్మోహన్ హయాంలోనే మొత్తం రూపకల్పన జరిగింది, డెవలప్మెంట్ జరిగింది, అవి మొత్తం నిర్వీర్యం చేశాడు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అదే పేరుతో కోర్టు సంతకాలు సేకరణ చేసాం, అది గవర్నర్ కూడా సమర్పిస్తామని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దాని గురించి? నాకు అంత పూర్తిగా తెలియదు, బట్టి తెలిసిన దాన్ని బట్టి నాకున్న అవగాహన బట్టి ఏంటంటే డెవలపింగ్ తప్పితే దానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టు నాకు అనిపించదండి. సంతకాలు సేకరించండి, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఎన్ని లక్షల కోట్ల మందిలో సంతకాలు సేకరించడం అనేది ఎవరి అభిప్రాయం వాళ్ళకి చెప్తూ ఉంటారు, దాంట్లో తప్పేం లేదు. సేకరించండి, ఎగనిస్ట్గానే చేయొచ్చు. బట్ చెడగొడుతున్నాడు అనేది పాయింట్ కరెక్ట్. నేను ఇంకా డెవలప్ చేస్తాను, అది ఓపెన్ చేసిన తర్వాత ఏం యాక్షన్ తీసుకోవాలి? తర్వాత ప్రభుత్వం వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి కదా. తర్వాత ప్రభుత్వం వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. అలా ఆయన చేసి ఆ ప్రభుత్వం చేస్తే మనం ఎందుకు చేయాలని దాన్ని ఇంకా నిర్వీర్యం చేయట్లేదు కదా, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, ఇంకా కొత్త చేస్తున్నారు. ఒక 5 yearsలో ఎంత డెవలప్ చేయగలరండి, ఎంత నాశనం చేయగలరు, ఎంత డెవలప్ చేయగలరు. 5 సంవత్సరాలు మనకి ఇచ్చిన పవర్. 5 సంవత్సరం జీవితాంతా మనం ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండటలేదు కదా. సో ఎవరికి అవకాశం ఉన్నంత తెలివితేటలుగా ఉన్న 5 yearsలో ప్లాన్ చేసుకొని ఎంత మ్యాక్సిమం అభివృద్ధి చేయడం అనేది చేయాలి. లేకపోతే నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఉంటుంది, వాళ్ళనే చేయాలి. ఈ ప్రజాస్వామ్యం రావటం పోవటం, ఓడిపోవటం, గెలవటం అనేది సహజం. సో దానికి అందువల్లనే 50% మన దేశం నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ యాంగ్విష్ గ్రడ్జ్ ఇవన్నీ పెట్టుకొని హౌ టు డిస్ట్రాయ్ ది ప్రజెంట్ గవర్నమెంట్ అనే ఆలోచనతో ఉంది. దుర్మార్గంగా సంఘ విద్రోహ శక్తులు ఇలా చేస్తుంటాయి. మరి ఏదైతే విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఏమన్నా పెట్టుబడులు ఏమైనా తీసుకొస్తారా ఐటీ మినిస్టర్గా, ఏమన్నా మన రాష్ట్రానికి యువతకి ఉపయోగపడేలాగా? ఇప్పుడు తీసుకొస్తున్నారు సార్, కొన్ని వైజాగ్లో కొన్ని ఉన్నాయి, విజయవాడలో కూడా కొన్ని వస్తున్నాయి, అమరావతిలో కొన్ని వస్తున్నాయి. అది దాన్ని ఏమంటారు, అది తీసుకొస్తున్నట్టే లెక్క. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. లెట్ us వెయిట్ అండ్ సీ, టైం విల్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. తిరుగుతున్నాం, విదేశాల్లో తిరుగుతున్నారు లోకేష్. మనం చూస్తున్నాం టీవీలో, మరి అబద్ధం చెప్తున్నారు, టీవీలో అబద్ధం చెప్తున్నారు, కొన్ని చెప్తే మరి తెలియదు. అంటే దాన్ని కూడా వైసీపీ వాళ్ళు వ్యంగీకరిస్తూ లోకేష్ దోచుకుంటాకే మొత్తం బ్యాగుల రూపంలో ఇంటికి తీసుకొస్తాం హెలికాప్టర్లు అన్నారు. అవన్నీ మనకు తెలియదు, అవన్నీ ఎలిగేషన్స్, దే హ్యావ్ టు బి ప్రూవ్డ్. అవి ప్రూవ్ అయితే మనం అప్పుడు మనం నిజంగా కావాలనుకుంటాం. మనం ఏ యొక్క వ్యవస్థని మనం మంచిగా చెప్పలేమండి. ఓకే, థ్యాంక్ యూ.